తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ఖండించారు. సూర్యాపేటలో 2012లో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం కొన్నానని, ఆ భూమికి సంబంధించిన యజమానిని మరణించిన అనంతరం ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి సుధాకర్ రావు అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. రాజకీయంగా తనను దెబ్బతీసే విధంగా కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. భూదందాలకు పాల్పడుతున్నారని, సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఎక్కడైనా అక్రమాలు చేసినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని రామచంద్రన్ నాయక్ సవాల్ విసిరారు. ముఖ్యంగా సూర్యాపేటలో పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యాన్ని అందించడం కోసం గత 25 సంవత్సరాలుగా మరి నేను వైద్య వృత్తిలో ఉండి అక్కడ ఆసుపత్రి నిర్మాణం కోసం మరి 1000 గజాల భూమిని అనంతుల ఎల్లయ్య, అనంతుల రామచంద్రయ్య వారి వారసుల దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. సుధాకర్ రావు గారు అనే వ్యక్తి అలియాస్ లక్ష్మీకాంతారావు అనే వ్యక్తి భూ కబ్జాదారుడు. అదేవిధంగా మరి అక్రమంగా ఫోర్జరీ సంతకాలతోని వ్యక్తులు చనిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ సృష్టించి మరి ఆ భూమిని నేను కొనుక్కున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వారు కొనుక్కున్న భూమి కూడా 223 సర్వే నెంబర్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు. నేను తీసుకున్న భూమి 359 సర్వే నెంబర్. మరి చట్టబద్ధంగా నేను కూడా మరి కోర్టును ఆశ్రయిస్తా. అదేవిధంగా వారు రాజకీయంగా నా మీద కుట్రలో భాగంగా నిందలు వేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఎస్పీ గారిని ఆశ్రయించి వారి మీద నేను తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు తప్పకుండా చట్టబద్ధంగా నేను బుద్ధి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా.